ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజకీయాల్లో నెయ్యి వివాదం కొత్త మలుపు తిరిగింది. హెరిటేజ్ సంస్థపై బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకునే యాజమాన్యం లీగల్ యాక్షన్ కు దిగింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకోం, క్షమాపణ చెప్పాల్సిందే అంటూ నోటీసులు పంపింది. అసలు బొత్స చేసిన ఆరోపణలేంటి? హెరిటేజ్ పంపించిన నోటీసులో ఏముంది? ఏపీ పాలిటిక్స్ లో నెయ్యి సెగలు రేపుతోంది. హెరిటేజ్ సంస్థపై అసత్య నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ బొత్సకు లీగల్ నోటీసులు అందాయి. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల నమ్మకాన్ని పొందిన హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారంపై ఆయన సమాధానం చెప్పాలంటూ నోటీసులో తెలిపింది. పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ దేశంలోనే ప్రీమియం బ్రాండ్ గా హెరిటేజ్ గుర్తింపు పొందిందని యాజమాన్యం తెలిపింది. ఇందాపూర్ డైరీతో ఎటువంటి సంబంధం లేకపోయినా సరే 2014-19 మధ్య ఆ సంస్థ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందంటూ తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపింది. పదే పదే తప్పుడు ఆరోపణలతో హెరిటేజ్ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని ఆ నోటీసుల్లో ప్రస్తావించింది. సెక్షన్ 356 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సంస్థకు పరువు నష్టం కలిగించినందుకు బొత్స సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. తక్షణమే బొత్స చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థదే అని బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. ఆ సంస్థ ద్వారానే టీటీడీకి నెయ్యి సరఫరా చేశారని చెప్తున్నారు. హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి సిండికేట్ గా ఏర్పడిందన్నారు. మార్కెట్ లో 320 రూపాయలకు లభించే నెయ్యి ధరను 700 రూపాయలకు పెంచడం వెనుక అసలు కారణాలేంటని ప్రశ్నించారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంబంధాలపై చర్చించాలని కోరితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదన్నారు. హెరిటేజ్ కు సంబంధం లేనప్పుడు చర్చకు ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు బొత్స. ఇందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఆ ఇందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం. ఈ ఇందాపూర్ సంస్థ ఎవరిదో కాదు, సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వెబ్సైట్లోను ఇదిగో ఇదేమో నేను ముద్రించింది కాదు, ప్లాంట్ నేమ్ ఇందాపూర్. ఇగో మేడం గారి ఫోటో. వాళ్ళ వెబ్సైట్లో వారం రోజుల వరకు కొన్న, వారం కిందటి వరకు ఉన్న ఇది ఈరోజు ఉండదు, మాయైపోద్ది. ఈరోజు వచ్చి వాస్తవాలు బయటపడినప్పటికీ మేము అడిగి చర్చకు అడిగితే చర్చకు వచ్చి సమయం ఇవ్వలే. ఈ ఆరోపణలపై హెరిటేజ్ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ వివాదంపై వైసీపీ నేతలు కూడా స్పందించారు. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ మధ్య ఉన్న సంబంధాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు లీగల్ నోటీసులు, మరోవైపు బహిరంగ సవాళ్లతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ నోటీసులకు బొత్స సత్యనారాయణ ఎలా స్పందిస్తారో, నోటీసులకు సమగ్ర వివరణ ఇస్తారా లేక చట్టపరంగా పోరాటం కొనసాగిస్తారా అన్నది చూడాలి.